హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజులానే ఈరోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట. నిన్నటి వ్లాగ్ ఏంటంటే, మేము దర్శనానికి వెళ్ళే ముందు ఉచిత భోజనానికి వెళ్ళాం కదా, అక్కడ వరకు వ్లాగ్ నేను కట్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి ఏంటంటే, అక్కడ భోజనం చేసేసిన తర్వాత వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. అయితే మేము అక్కడ క్యూ లైన్లో నుంచొని ఉన్నాము. స్వామివారి ఊరేగింపు జరుగుతుందనమాట. ముందు వచ్చేసి 2 ఏనుగులు వెళ్తున్నాయి, వెనక మళ్ళీ స్వామివారు వస్తున్నారు. ఇంకా వీడియో తీసుకున్నామండి. మనకి వరాహస్వామి టెంపుల్లో కూడా ఫోన్ ఎలో చేయలేదండి. ఫోన్ అస్సలు వీడియోలు తీయడానికి కానీ ఫోటోలు తీయడానికి కానీ అసలు ఒప్పుకోలేదనమాట. అందుకని చెప్పేసి ఫోటోలు వీడియోలు ఏం తీయలేదు. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ ఇంకా స్వామివారి దర్శనానికి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. మాకు చాలా టైం పట్టిందండి. దగ్గర దగ్గర ఒక 12 గంటలైనా పట్టిందనమాట. నైట్ అంతా కూడా అలా హాల్లో ఉంటుంది కదా, హాల్లో అలా ఉన్నాము, పడుకున్నాం. ఒక నిద్ర కూడా లేచారనమాట పడుకొని పిల్లలు. చాలా మంది ఏంటంటే ఆ క్యూ లైన్లో నిలబడలేక మేము మళ్ళీ వస్తామని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఏంటి వెళ్ళిపోతున్నారంటే, ఈరోజు దర్శనం అవ్వదంట, రేపు మార్నింగేనంట, మేము మళ్ళీ వస్తామని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయారు. అంటే మేము అడిగామన్నమాట, ఏంది వెళ్ళిపోతున్నారు అని అడిగితే అలా చెప్పారు. కానీ అలా మేము వెళ్ళలేమండి. ఎందుకనంటే చాలా దూరం నుంచి వచ్చాము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా తెలియదు. అందుకని చెప్పేసి మేము అలానే టెస్ట్ వేసుకొని కూర్చున్నాము. అంటే ఇక మనం ముందుకెళ్ళడమే కానీ వెనక్కి వెళ్ళేది ఏమి ఉండదు. ఎప్పుడు దర్శనానికి వదిలితే ఇంక అప్పుడు వెళ్ళిపోవడమే అనమాట. అందుకని అలానే కూర్చొని ఉన్నాము. కొన్ని చిన్న చిన్న గేమ్స్ కూడా ఆడుకున్నాము అనమాట. పిల్లలు ఆడుకునే ఆటలన్నీ ఆడుకుంటే అలా టైం పాస్ చేసాము. ఎలాగోలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్కో ఏమో మళ్ళీ వదిలిపెట్టారనమాట. అంటే క్యూ లైన్లో నుంచున్న వాళ్ళందరూ ఒక్కసారిగా మూవ్ అయిపోయి మళ్ళీ కిందకి వెళ్ళిపోయారు ముందుకి. పాపం నేను అనుకున్న అనవసరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ఎవరో ఒకరు చెప్పుంటారు వాళ్ళు అవ్వదు దర్శనం అని చెప్పేసి, అందుకని వెళ్ళిపోయారు. పాపం ఉండుంటే బాగుండేదేమో అనిపించింది. వాళ్ళకేమో అర్జెంట్ వర్క్ ఉందో మనకు తెలియదు కదా, వెళ్ళిపోయారనమాట. మేమంటే దూరం నుంచి వచ్చాం కాబట్టి మాకు తప్పలేదు. నాకు తెలిసి వాళ్ళు లోకల్ వాళ్ళే అయ్యి ఉంటారు, అందుకని అంత ధైర్యం చేసి వెళ్ళిపోయారు. స్టెప్స్ ఎక్కేటప్పుడు చైత్ర ఏమి ఇబ్బంది పెట్టలేదులే, కానీ ఈ దర్శనం టైంలో మాత్రం ఇంకా పగలంతా నిద్రపోలేదు. దానికి తోడు ఎక్కువ స్టెప్స్ ఎక్కేసింది, అలిసిపోయింది అనమాట, నిద్ర వచ్చేసింది. లాస్ట్ మినిట్లో నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా హడావిడి చేసింది. కానీ ఇంకా చిన్నదే కదా పడుకోబెట్టుకున్నాము, నిద్రపోయింది. కానీ ఎట్లయినా కొంచెం చిన్నపిల్లలతో కష్టమేనబ్బా. లాస్ట్ అందులోనే కొంచెం మొండిది కాబట్టి ఎలాగోలా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎట్లా కొట్లా లాక్కొచ్చిందనే చెప్పాలి. ఇంకా కొంతమంది అయితే పెంకి పిల్లలు ఏడుస్తారు, గోల చేస్తారనమాట. కానీ ఇది పాపం చాలా వరకు సపోర్ట్ చేసినట్టే. లాస్ట్ మినిట్లో నిద్ర వచ్చేసి ఇంకా అలిసిపోయింది కదా, అందుకని అలా ఇబ్బంది పెట్టింది. కానీ లేదంటే ఇంకా అది కూడా ఏమి ఉండేది కాదు. చక్కగా ఆ లక్కోళ్ళు ఉన్నారు కాబట్టి మంచిగా ఆడుకునేది. మాకు దర్శనం అయిపోయిందండి. నైట్ దగ్గర దగ్గర 7:30, 8ంటికి మేము స్టార్ట్ అయితే పొద్దున్నే 7:30, 8 అయ్యిందండి. అయితే దగ్గర దగ్గర ఆ 12 అవర్స్ మేము ఆ క్యూ లైన్లో దర్శనం కోసం ఇంకా అలానే ఉన్నామన్నమాట. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్లో కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ దీపారాధన అవన్నీ చేస్తారు కదా, మనం కూడా దండం పెట్టుకుందాము, 2 కడ్డీలు వెలిగించుకుందాము అని చెప్పేసి వెళ్తుంటే అసలు ఒకళ్ళు నెట్టుకోవడం అసలు ఖాళీ లేదండి. అక్కడ ఎప్పుడు వెళ్ళినా ఇలాగే ఉంటుంది. ఒక పక్కన భయం వేస్తుంటుంది, ఎందుకంటే కొబ్బరికాయలు అవన్నీ కూడా అక్కడే కొడతారు, తడిగా ఉంటుంది. జిగటగా ఏంటంటే మనకి కాళ్ళు జారిపోతుంటాయి, గమ్మిగా ఉంటుంది. అందుకని చెప్పేసి మేము భయపడతానే అలానే తోసుకుంటా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. నిన్న నేను గుండు చేయించుకున్న వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది గుండు చేయించుకునేటప్పుడు మీకు నొప్పి ఏమీ లేదా, మీకేమీ బాధ లేదా, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి షేర్ చేయమని అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ ఏముంటుందండి, నేను చాలా ప్రిపేర్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు అసలు ఏమీ అనిపించలేదనమాట. అంటే నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉన్నా దేవుడికి ఇవ్వాలి అని. అందుకని నాకు అసలు బాధ ఏమీ లేదు. చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చేశారు. ఇంకొక విషయం ఏంటంటే, చైత్రకి మంచిగానే చేశారు, నాకు మంచిగానే చేశారు. కానీ మా ఆయనకు కూడా బాగానే చేశారు. కానీ చిద్వికి మాత్రం గుండె నిండా ఘాట్లు పెట్టేశారండి. మరి ఎందుకనో తెలియదు పాపం. వాడికి మామూలుగానే తలలో దెబ్బలు తగిలిన ఘాట్లు ఉంటాయి, దానికి తోడు బ్లేడ్ గుచ్చుకుని ఏమంటారు చిన్నగా ఘాట్లు పడ్డాయండి ఒక 4-5 చోట్ల. వాడైతే ఇంకా ఆ రోజంతా మంట పుడుతుంది అని అంటానే ఉన్నాడు. మరి ఏం చేస్తావు, ఎందుకని మరి అలా చేసింది. మా ముగ్గురికి బాగానే చేశారు. వాడు ఒక్కడే పాపం, వాడిని వీడియో కూడా నేను తీయలేకపోయాను. చాలామంది అందరూ గుండ్లు చేయించుకున్న వీడియోస్ కూడా పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు. నేను చిద్వినే తీయలేదండి. నాకు
కుదరలేదు. నేను చైత్రాని ఊరుకోబెట్టడంతో ఆమె ఎలా రియాక్ట్ అయ్యిద్ది, నేను ఇది చూసుకోవడమే సరిపోయింది. ఆమెకు చేయించిన తర్వాత, ఆమెను పంపించేసిన తర్వాత మళ్ళీ నేను మా ఆయన గుండు చేయించుకోవడం ఇదే సరిపోయింది. ఈ గ్యాప్లో చిద్వికి చేసేసారంట, నేను చూడలేదు. వాడిని అసలు నేను వీడియో కూడా తీయలేదనమాట. అంటే వాడు రెగ్యులర్గా చేయించుకుంటానే ఉంటాడు కాబట్టి గుండు, నేను కూడా పెద్ద పట్టించుకోలేదు. బట్ మీరు అందరూ అడిగిన తర్వాత అరే కొంచెం తీసుంటే బాగుండేది అందరూ గుండు చేయించుకునేటప్పుడు అని అనుకున్నాను. కుదరలేదండి, అంతా హడావిడిగా అయిపోయింది. అంటే హడావిడి అంటే చైత్ర ఎలా రియాక్ట్ అయ్యింది, సపోర్ట్ చేసిద్దా లేదా, మేము ఇదే ఆలోచించుకుంటా ఉన్నాము. ఇంకా ఆమె మీదే ఉందన్నమాట కాన్సన్ట్రేషన్ అంతా. అందుకని నేను తీయలేకపోయాను. ఇంకొకటి ఏంటంటే గుండె ఎందుకు చేయించుకున్నారు, ఎందుకు మొక్కుకున్నారు అని కూడా అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పానండి. నాకు తెలిసి కొత్త సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటారు, అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. నేను ఫస్ట్ అబ్బాయి పుట్టేసిన తర్వాత చైత్ర అమ్మాయి పుడితే బాగుంటుంది అని చెప్పేసి నిలువు దోపిడి ఇలా గుండు చేయించుకుంటానని మొక్కున్నాను అనమాట. అట్లా అమ్మాయి పుట్టింది కాబట్టి ఇప్పుడు మేము గుండు చేయించుకున్నాం. జోగి అదంతా మొక్కంతా తీర్చుకున్నాం అంతే. పెద్దగా దీని గురించి ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే అంతకుముందు చెప్పకపోయి ఉంటే నేను అని ఇలా చేయించుకున్నాను ఇది అని కొంచెం చెప్పడానికి ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి చెప్పి నాకే విసుగుపుడుతుంది. కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. అక్కడ మేము దర్శనం చేసేసుకున్న తర్వాత దీపాలు ఇవన్నీ వెలిగించే దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని కడ్డీలు వెలిగించుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళిపోయి అందరం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యాం, కిందకి వెళ్తున్నాము. ఇది నాకు తిరుపతి ఈ ట్రిప్ మొత్తంలో భయంకరమైన విషయం, నేను టెన్షన్ పడే విషయం ఏదైనా ఉంది అంటే రిటర్న్ వచ్చేటప్పుడు అండి. ఎందుకనంటే మనం కొండ నుంచి దిగుతూ ఉంటే ఒక్కొక్క మలుపు తిరిగే కొద్దీ కడుపులో తిప్పిద్ది అనమాట, వామిటింగ్స్ అవుతాయి. అందుకని చెప్పేసి నాకు అసలు భయం. నాకైనా నేను టక్కున, మనకి ఇప్పుడు వాంతి అవుతుంది అంటే మనకు తెలిసిద్ది కదా, టక్కున బయటకి వాంతి చేసేసుకుంటాం. కానీ పిల్లలు అలా కాదు, ఒళ్ళో కక్కుతారండి. నాకు అసలు చేదురు పుట్టిద్ది. కానీ పిల్లలు ఉన్నప్పుడు తప్పదే కాబట్టి నేను కూడా కొంచెం మంచిగానే ప్లాన్ చేసుకున్నా. బట్టలు ఎక్స్ట్రా పెట్టుకోవడం, టవల్స్ ఎక్స్ట్రా పెట్టుకోవడం, అవన్నీ కూడా నేను ప్యాకింగ్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా. 1-2 ఎక్కువే పెట్టేసుకొని వచ్చానమాట లక్కీగా. అంటే ఇంకొకటి, మేము ఎప్పుడు బస్సులో వస్తామండి. బస్సులో వస్తేనంట అలా కళ్ళు తిరగటం, తలకాయ నొప్పి రావడం, తర్వాత ఈ వామిటింగ్స్ ఇవన్నీ కూడా అవుతాయంట. కానీ ఈసారి ఏం చేశారంటే అలా అవ్వకుండా ఉండాలి అని అంటే వ్యాన్ అయితే మనకంత వామిటింగ్స్ అదంతా కూడా ఏం అవ్వవు అని చెప్పేసి వ్యాన్లో తీసుకొని వచ్చారు. నిజంగానే అండి, వ్యాన్లో అయితే ఎవరికి వామిటింగ్స్ ఏం అవ్వలేదన్నమాట. కాకపోతే కొంచెం తలనొప్పి వచ్చినట్టు అనిపించింది అంతేగాని అంతా బాగానే ఉంది. ఆ తర్వాత మేము మంగాపురం వెళ్ళామండి. మంగాపురం అంటే మేము తిరుపతి వెళ్ళిన ప్రతిసారి మంగాపురం వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళేసి అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. అక్కడ మినిమం వీడియో తీయడానికి లేదనమాట. అక్కడ కూడా ఏంటంటే ఫోన్స్ ఇచ్చేసేయాలి. మేము స్పెషల్గా మేము సెల్ఫీ వీడియో అవి తీసుకోవడానికి కూడా లేదండి. వెంటనే ఫోన్స్ ఇచ్చేసి, మాకు టైం లేదనమాట. మెయిన్ టైం ఎక్కువ లేకపోవడం వల్ల మేము అంత టైం కూడా అక్కడ స్పెండ్ చేయలేకపోయాం వీడియోస్ అవి తీసుకోవడానికి. అయితే ముందే ఆటో మాట్లాడేసుకున్నారండి. ఆయన ఏంటంటే ఆటో ఆయన ఒక 2-3 ఊళ్ళు ఉన్నాయి దగ్గరలో, అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను అని చెప్పేసి అన్నారనమాట. కాకపోతే మాకు రూమ్లోనే ఎక్కువ టైం పట్టిందండి. అందరూ స్నానాలు చేయడానికి, రెడీ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఆ టైం అంతా రూమ్లో వేస్ట్ అయిపోయిందనమాట. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు, రెడీ అయ్యే వాళ్ళు రెడీ అవుతున్నారు కాబట్టి కొంచెం ఎట్లయినా ఎక్కువ లేట్ చేసేసారు. అట్లా మాకు ఎక్కువ టైం లేదు. ఈవినింగ్ వచ్చేసరికి 7కి అట్లాగా ఆల్రెడీ టికెట్లు బుక్ చేశారు. అందుకని చెప్పేసి కొంచెం హడావిడిగానే 2-3 ఊళ్ళు తిరిగేసాం అనమాట. అయితే ఫస్ట్ వచ్చేసి కపిల్ తీర్థం వెళ్ళామండి. ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం నడుస్తుంది ఇవన్నీ చూసుకోవడానికి కూడా ఏం లేదనమాట. ఫటాఫట్ వెళ్ళామా, చూసేసామా, వచ్చేసామా. 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఆ గుడి మొత్తం చుట్టేయటం, దర్శనం చేసుకోవడం, దండాలు పెట్టుకోవడం అన్నీ అయిపోయాయి. అందులోని పిల్లలు కదా, వాళ్ళేం ఫాస్ట్గా ఎక్కడ నడుస్తారు చెప్పండి. ఆల్రెడీ మెట్లు ఎక్కేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అలిసిపోయారు. అందుకని వాళ్ళు కూడా ఫాస్ట్గా నడవలేకపోతున్నారు. వాళ్ళకన్నా మేము ఇంకా స్లోగా ఉన్నాము. ఇద్దండి కపిల్ తీర్థం దగ్గరికి అయితే వచ్చేసాము. మా పిల్లలైతే అమ్మ మేము స్విమ్మింగ్ చేస్తాం, నువ్వు వేరే డ్రెస్ తీసుకొని రావచ్చు కదా, ఎందుకు అది తీసుకురాకుండా వచ్చాము అని చెప్పేసి గోల. అంటే ఇప్పుడు వాళ్ళు స్విమ్ చేసేంత, అందులో మునిగేంత టైం కూడా లేదు. జస్ట్ కాళ్ళు కడుక్కున్నామా, గుళ్ళోకి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా. ఇంకొకటి మధ్యలో మర్చిపోయాను, ప్రసాదం కూడా తీసుకున్నామండి. ఎక్కడికి వెళ్ళా ప్రసాదం మాత్రం మిస్ అయ్యే పని లేదు. ఎంత బాగుందో ఇక్కడ ఈ గుళ్ళో ప్రసాదం అయితే నాకు చాలా బాగా నచ్చింది. కట్టె పొంగల్ అనుకుంటాను, స్వీట్ పొంగల్, హాట్ పొంగల్ చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. వేడివేడిగా
అప్పుడే ఉండారంట. బాగుంది చాలా. ఆ ప్రసాదం తీసుకొని తినుకుంటూ అయితే మళ్ళీ ఆటో దగ్గరకు వచ్చేసాము. ఇది చూడడానికి సమ్మర్లో కంటే ఈ టైంలో కంటే వర్షాకాలంలో అయితే బాగుంటుందేమో, పైనుంచి వాటర్ పడుతుంటాయి, చూడడానికి బాగుండేదేమో జలపాతం లాగా. ఇప్పుడు ఏంటంటే అంత హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంది. కానీ ఇలా కూడా చాలా బాగుంది. అంటే కొంచెం టైం ఉండి కూర్చోగలిగి ఉండగలిగితే మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంది, హడావిడి లేకుండా. అందుకని నాకు బాగుంది అని అనిపించింది. కూర్చోవచ్చు కొంతసేపు. కానీ ఇంకా మనకు అంత టైం లేదు. ఇక్కడ మా ఆయన కూడా కాళ్ళు కడుక్కుంటున్నాడు అనమాట. ఆయన ఏంటంటే వీడియోలు తీసే హడావిడిలో ఉన్నాడు. మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు వీడియోలు తీయకుండా ఏం చేస్తున్నావు, నాకు కుదరలేదు కదా అని చెప్పేసి అంటానని, ఏమన్నా అంటానైనా కొంచెం అక్కడక్కడ బిట్స్ అయితే చాలా వరకు కవర్ చేశారు పాపం. అక్కడికి మధ్యలో ఒకసారి అయ్యిందిలేండి, నువ్వు వీడియోలు అవి తీయట్లేదు, నేను తీసుకోవడానికి కుదరదు కదా అని 1-2 సార్లు చెప్పాను. ఇక అందుకని మమ్మల్ని కొంచెం సరే ఏడవమాకులు అన్నట్టు ఒక 2-3 బిట్స్ అయితే తీసిచ్చారనమాట. ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ అండి. ఇవన్నీ అక్కడక్కడే ఉంటాయి అంట, ఒక 2-3 అంతవరకు చూపిస్తానని వాళ్ళు మాట్లాడుకొని తీసుకొస్తున్నారనమాట. అయితే ఈ గుడి ఇస్కాన్ టెంపుల్ అనగానే అంతకుముందు మేము ఎక్కడికో వెళ్ళామండి, నాకు ప్లేస్ గుర్తు రావట్లేదు. మీ అందరికి ఐడియా ఉంటే చెప్పండి. ఇస్కాన్ టెంపుల్ వేరే దగ్గర ఎక్కడో ఉంటుంది. లాస్ట్ టైం మేము బెంగళూరు వెళ్ళినప్పుడు వెళ్ళాము. ప్లేస్ నాకు సరిగ్గా గుర్తులేదు, ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. అక్కడ ఆ టెంపుల్ బాగుంది దీనికన్నా. ఇది కూడా ఏంటంటే దానికి అది ఎలా అయితే డిజైన్ చేశారో సేమ్ అలాగే ఉంది, కానీ అక్కడ ఇంకొంచెం బాగుందనమాట. ఇక్కడికి వచ్చాము. ఈ టెంపుల్కి రావడానికి కూడా కొన్ని స్టెప్స్ ఎక్కాలన్నమాట. అక్కడ వరకు వచ్చింది అత్త. ఇక అక్కడి నుంచి ఆ స్టెప్స్ చూసేసి నేను ఎక్కలేను, మీరే వెళ్ళండి అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా మేము పిల్లలు అందరం ఎక్కేసి ఆ గుళ్ళో దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ నాకు ఒకటి నచ్చింది ఏంటంటే ఆవులకి దానా వేయడానికి ఇక్కడ మనీ కలెక్ట్ చేస్తున్నారనమాట, చందాలు. అది చూశాను నేను. మా ఆయన ఎక్కడున్నాడు అని చెప్పేసి నేను చూసుకుంటా ఉంటే ఆయన ఎక్కడెక్కడో వీడియోలు తీసుకుంటా ఉన్నారనమాట. ఆయన వచ్చిన దాకా ఉండి కొంచెం చందా ఇచ్చేసి వచ్చాము. మాకు అక్కడ బాగా లేట్ అయిపోయింది. వీళ్ళేం వెయిట్ చేస్తున్నారు బయట, ఇంతసేపు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. ఆవులకి దానా అనగానే నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది. ఎంతో కొంత ఇద్దాము అని చెప్పేసి నేను అక్కడ మా ఆయన కోసం వెయిట్ చేశాను అనమాట. అలా వెయిట్ చేసిన తర్వాత చందా ఇచ్చేసి అక్కడి నుంచి ఆటో ఎక్కేసి వచ్చేసాము రైల్వే స్టేషన్కి. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారనమాట. ఇంకా మేము రాగానే ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసాము. ఇంకా జర్నీ బ్లాగ్స్ అయితే నేను షూట్ చేయాలి అని అనుకోలేదండి. అందుకని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి వచ్చిన తర్వాత మేము ఎప్పుడూ అంతే, తిరుపతి కానీ ఇలా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళొచ్చాము అని అంటే మాకు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పొంగల్ పెట్టుకోవడం అలవాటండి. అంటే అందరూ పెడతారో లేదో తెలియదు, మేము మాత్రం ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఇంటికి వచ్చిన తర్వాత దేవుడికి ఇలా పొంగల్ పెట్టేసుకొని తీసుకొచ్చిన ప్రసాదాలు ఉంటాయి కదా, ఆ ప్రసాదాలు మళ్ళీ దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత ఇల్లు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఈ ప్రసాదం అందరికీ పంచుతాం అనమాట. తిరుపతి లడ్డు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఇంకా అలా పంచుతామండి. నేను పెద్దగా షాపింగ్ కూడా ఏం చేయలేదండి. షాపింగ్ చేశాను అని మీతో షేర్ చేసుకోవడానికి కూడా పెద్దగా షాపింగ్ కూడా నేను ఏం చేయలేదు. బ్యాంగిల్స్ ఒకటే తీసుకున్నాను, ఇంకా అంతకుమించి ఏం కొనలేదనమాట. నేనేమైనా కొనాలి అని అంటే అది ఇంటికి ఏదైనా అవసరం అయితేనే తీసుకుందాము, లేదంటే వద్దు అని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయాను. అందుకని పెద్దగా నేనైతే ఏమీ కొనలేదండి. అమ్మకి అత్తకి పిల్లలకి వాళ్ళ వరకు గాజులు ఒక్కటే తీసుకున్నాను, ఇంకా ఏం కొనలే. నాకు కొనాలనిపించలేదు, కొనలేదు అంతే. తర్వాత ఇంకా పూజ మొత్తం అయిపోయింది. ఇంతే, ఇంకా తిరుపతి వ్లాగ్స్ అయితే ఈ వ్లాగ్తో ఎండ్ అయిపోతున్నాయి అండి. చాలా రోజుల నుంచి మనం తిరుపతి వెళ్తున్నాము అని అనగానే మనం ఏమేం చేసాము అంటే ప్యాక్ చేసుకునే దగ్గర నుంచి అన్ని వీడియోస్ 1 by 1 షేర్ చేశాను. నాకు ఇప్పటి వరకు డైలీ రొటీన్ వ్లాగ్స్ కంటే కూడా ఈ తిరుపతి వెళ్తున్నాము అని చెప్పినప్పటి నుంచి క్లీనింగ్ వీడియో దగ్గర నుంచి అన్ని వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఇంకా కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను అలాంటి వీడియోసే చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా రేపటి నుంచి ముందు వచ్చే వీడియోస్ అన్నీ కూడా డైలీ రొటీన్ వ్లాగ్స్, న్యాచురల్ వ్లాగ్స్ షేర్ చేస్తాను అనమాట. తిరుపతి వ్లాగ్స్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోయాయి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, ఇంకా మనకి న్యూగా సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉన్నారు కాబట్టి న్యూగా సబ్స్క్రైబర్స్ ఎవరైతే యాడ్ అవుతున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేనైతే ఈ వ్లాగ్ అయితే ఆపేస్తున్నాను, ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా. మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుస్తా, బాయ్.